హలో అండి, వెల్కమ్ టు రోహియాస్ ఫ్యాషన్. ఈరోజు వీడియోలో వచ్చేసి మీషో నుంచి తెప్పించిన నెట్ ఫ్యాబ్రిక్ తోటే ఈ ఫ్రాక్ అనేది డిజైన్ చేశాము. బర్త్డే కోసమని డిజైన్ చేశాను. దీనికోసం ఫ్యాబ్రిక్ ఒక 20 మీటర్స్ నెట్ పంపించారు. అలాగే ఒక 3 మీటర్స్ శాటిన్. మీషోలోనేనండి ఈ రెండు తీసుకున్నది. అలాగే దీనికి యూజ్ చేసిన లేస్ కూడా మీషో నుంచి తెప్పించింది అండి. లేస్ మట్టుకి చాలా బాగుంది. నెట్ ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్గా షైనీగా ఉంది. వీడియోలో కొంచెం డల్గా అనిపిస్తుంది. కలర్ మట్టుకి చాలా బాగుందండి. లేస్ని ఇలా స్ట్రైట్గా నడుం దగ్గరేమో బెల్ట్ లాగా యూజ్ చేశాను. అలాగే రిమైనింగ్ వచ్చేసి చిన్న చిన్న పీసులు ఆ డిజైన్ ఫ్లవర్ని బట్టి కటింగ్ చేసేసి స్టిక్ చేశానండి. ఇదొక పద్ధతి. లాస్ట్ వీడియో చివరి వరకు చూడండి. అందులో కూడా కొంచెం వేరే మోడల్గా పెట్టాను. మీకు నచ్చితే ఆ విధంగా కూడా డిజైన్ చేసుకోవచ్చు. పైన లేయర్ని ఈ విధంగా డిజైన్ చేసుకున్నాను. కింద వచ్చేసి 3 లేయర్స్ ఫ్రిల్స్ ఇచ్చేసానండి. అది ఈక్వల్గానే ఉంటుంది. ఈచ్ లేయర్ వచ్చేసి అంటే 25 మీటర్స్ ఫ్రిల్, మొత్తం 75 మీటర్స్ అలాగే ఫ్రిల్ పెట్టేసుకోవాలి నెట్ని. ఈ 75 మీటర్స్ మనకి 10 మీటర్స్లోనే వచ్చేస్తుందండి. 10 మీటర్స్ కట్ చేసుకుంటే 75 మీటర్స్ అనేది వస్తుంది. ఫ్రంట్ బ్యాక్ మొత్తం వచ్చేస్తుంది. ఫస్ట్ ఒక 3 మీటర్స్ అనేది స్ట్రైట్గా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుని నడుం దగ్గర జాయిన్ చేసుకుని ఆ నెట్ మీదే ఈ 3 లేయర్స్ అనేవి జాయిన్ చేసేసుకోవాలి. దానిపైన యూజ్ చేసిన లేయర్ కూడా వచ్చేసి నియర్లీ 2 మీటర్స్ పట్టిందండి. అది సెంటర్లో మధ్యలో ఒక చిన్న కుచ్చెళ్ళే పెట్టేసి డిజైన్ లాగా సెట్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ బౌ కోసం కూడా 1.5 మీటర్ దాకా తీసుకుంటే మనకి కుచ్చుళ్ళు అనేవి బాగా వస్తాయి. ఇలా థ్రెడ్స్ ఇచ్చాను, అలాగే హుక్స్ ఇచ్చాను. ఏది పాసిబుల్గా ఉంటే అది టై చేసుకోవడానికి. ఈ ఫ్యాబ్రిక్స్తో పాటు ఒక 3 మీటర్స్ క్రేప్ అనేది తీసుకున్నాము. ఈ క్రేప్కి వచ్చేసి పైన బాడీకి అలాగే కింద స్కర్ట్ పార్ట్కి కూడా స్కర్ట్ పార్ట్లో వచ్చేసి అంబ్రెల్లా కటింగ్ కట్ చేసాము. కింద మనం పెట్టిన 3 లేయర్స్ ఫ్రిల్స్ వలన అలాగే లోపల అంబ్రెల్లా కటింగ్ వలన బుషీనెస్ అనేది బుట్టలాగా వచ్చింది. ఫ్రాకు కెన్ లేకుండానే ఇంత బుట్టలాగా ఉంది. మీరు కావాలంటే కెన్ యూజ్ చేసుకోవచ్చు. కంఫర్ట్గా ఉండాలంటే ఇలాగైతేనే బాగుంటుందని అనుకుంటున్నాను. బాడీ పార్ట్లో వచ్చేసి ఫ్రంట్ చిన్న చిన్న ప్రిల్స్ అనేది ఇచ్చేసాము. దీనికోసం ఒక నియర్లీ 1.5 నుంచి 2 మీటర్స్ దాకా ఫ్యాబ్రిక్ పట్టింది. బ్యాక్ వచ్చేసి ప్లేన్ ఇచ్చేసాము. ఫ్రంట్ వరకే చిన్న ప్రిల్స్ అనేది తీసుకున్నాము. ఈ ఫ్రాక్ బర్త్డే కోసం డిజైన్ చేశాను. మోడల్ వచ్చేసి పింట్రెస్ట్ నుంచి తీసుకుందండి. ఇలా కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ చిన్న చిన్న పార్ట్స్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇలా స్టిచ్ చేయకముందు ఫస్ట్ ఫ్రిల్స్ అనేది యాడ్ చేసుకున్నాను. కింద స్కర్ట్ పార్టు, ఇది ఫ్రంట్ పార్టు చిన్న చిన్న ఫ్రిల్స్ ఇచ్చేసింది. దగ్గర పెట్టాను. అలాగే ఫ్రంట్ నెక్ వచ్చి ఇలా పూసలు అనేది కుట్టేసానండి. ప్లెయిన్ నెట్ ఫ్యాబ్రిక్ ఫస్ట్లోది. ఇలా జాయిన్ చేసిన తర్వాత ప్లెయిన్గా అయితే ఈ విధంగా ఉంది. ఈ విధంగా కూడా డిజైన్ అనేది సెట్ చేసుకోవచ్చండి. ఫైనల్ లుక్ ఇలా ఉంది. టై చేసుకోవడానికి థ్రెడ్స్ కూడా ఇచ్చేసాను. థ్రెడ్స్ వచ్చేసి శాటిన్ ప్లస్ నెట్ కలిపి కుట్టానండి. ఓన్లీ జస్ట్ శాటిన్ కాకుండా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్